nightmares in my head. I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety filling up every space, no privacy, and silently it could build and build until you finally see, whoa, it's taking over, damn no closure, moving closer. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుండగా కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 5 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లా ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాగులు, వంకలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, నిజామాబాద్ లో వర్షాలు ఎలా ఉన్నాయి? ఎన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి? తాజా అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిజామాబాద్ పైన పడినని చెప్పవచ్చు. నిన్న రాత్రి ఇంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ మొత్తం పూర్తిగా పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇది మనం నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షాల మట్టుకు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో కూడా పూర్తిగా చెరువుల తీరు సల్పించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నీరు అనేక ప్రాంతాలు ఇటు నిజామాబాద్ నగరం చెందినటువంటి అనేక ప్రాంతాలు ఇటు నాగారం కావచ్చు, అలాగే ఇటు అరసపల్లి కావచ్చు, ఆటో నగర్ కావచ్చు, కొద్దిగా కాలనీ చాలా ప్రాంతాలు కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలు కూడా జల రవాణా కావడంతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కురిసిన వర్షాలకు ఇటు ప్రజలు ఇటు బయటకు వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భారీ వర్షం కురవడం కూడా ప్రయాణికులు చాలా మటుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆర్మూర్ లో 45 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే మాక్లూరులో 43 సెంటీమీటర్లు, అలాగే నందిపేటలో 38 సెంటీమీటర్లు, సమ్మపల్లిలో 20 సెంటీమీటర్లు, 21 మోర్కర్లో 20 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మొత్తం 18 మండలాలు సాధారణ వర్షపాతం నమోదు కాగా 12 మండలాల్లో లోతట్టుగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది దీంట్లో 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పూర్తిగా 20 సెంటీమీటర్లు, అలాగే మోటార్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అని చెప్పవచ్చు. చాలా మటుకు కూడా లోతట్టు ప్రాంతాల్లో దిక్కుదిక్కుగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మటుకు కూడా ఇళ్లకు నుండి బయటకు రానికి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు నిన్న నుంచి భారీ వర్షం కురవడంతో కూడా ఇటు ముఖ్యంగా తెలంగాణ వరప్రదైనటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిజమొత్తం 1,400 సెంటీమీటర్ అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టము 1,380 సెంటీమీటర్ అడుగులుగా ఉంది. నీరు సమస్య చూస్తే 11.8
2 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 3.304 టీఎంసీలుగా నమోదని చెప్పవచ్చు. ప్రధానంగా మెయిన్ కెనాల్ 140 క్యూసెక్ల నీటి ఉండగా రెంట్లో అప్ లో చూసుకున్నట్టు 2014 సెంటీమీటర్లుగా నమోదైంది. ప్రధానంగా ఇటు నిజాం సాగర్ తో పాటు ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా నీటి జలకళ సంధిస్తుంది. చాలా గత కొన్ని రోజుల వర్షాలు కురవకపోవడంతో కూడా చాలా రైతుల మటుకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత నిన్న నుంచి వర్షాలు కురవడంతో కూడా రైతులు పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మటుకు కూడా ఇటు బోర్లు చెరువులు కూడా నిండిపోవడం కూడా రైతులు మాత్రం పంట పొలాల్లో వ్యవసాయం చేసేందుకు కూడా పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరో 2 రోజులు ఉంటే ఇలాంటి వర్షపాతం భారీ వర్షకుండా ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో ఇది ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇలా వర్షం ఇలా కొనసాగితే మాత్రం తాము బయటకు వెళ్ళిన పరిస్థితి ఉందని చెప్పి కూడా చాలా మటుకు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా ప్రమాదం ఉందని చెప్పి కూడా దీనిపై అధికారులు స్పందించాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా చాలా మటుకు కూడా లోతట్టు సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీలైతే ఇది వేరే ప్రాంతాలు కూడా వెళ్ళాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.